ఒక్కడు తర్వాత నిజం ఫ్లాప్, నాని ఫ్లాప్, అర్జున్ ఫ్లాప్, అతడు యావరేజ్, మహేష్ కి సరైన హిట్ లేక మూడేళ్లు. అటు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి తర్వాత ఆంధ్ర వాళ్ళ 143 ఫ్లాప్, సూపర్ కూడా ఫ్లాపే. మధ్యలో మరో హిందీ సినిమా తీస్తే అది ఫ్లాపే. మహేష్ లెక్కనే పూరి జగన్నాథ్ కి కూడా హిట్ లేక మూడేళ్లు. అటు హీరో ఇటు దర్శకుడు ఇద్దరు మంచి కసి మీద ఉన్నారు. ఇద్దరికి ఓ భారీ హిట్ కావాలి. అప్పుడు వచ్చిందే పోకిరి. హిట్ అంటే మామూలు హిట్ కాదు, ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిందే. శివ తర్వాత సినిమా మేకింగ్ ని మరోసారి పూర్తిగా మార్చేసిన మూవీ పోకిరి. భారీ బిల్డప్లు కాదు, ఓ చిన్న డైలాగులు, పవర్ఫుల్ డైలాగులు చాలు హీరో ఎలివేషన్ కి అని పోకిరి నిరూపించింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం విడుదలైన పోకిరి అప్పట్లో సెన్సేషన్, ఇప్పటికీ ట్రెండ్. మా స్టైల్ ట్విస్టులే సక్సెస్ ఫార్ములా అంటూ ఇండస్ట్రీకి పరిచయం చేసిన గేమ్ చేంజర్ పోకిరి. పోకిరి రికార్డు వసూళ్లు రాబట్టింది. టాలీవుడ్ లో 50 కోట్ల గ్రాస్ మార్కు టచ్ చేసిన తొలి భారీ హిట్స్ లో ఒకటి. 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించింది. 200కి పైగా సెంటర్స్ లో 100 డేస్, 15 సెంటర్స్ లో 200 డేస్ పూర్తి చేసుకుంది. కేవలం 12 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఇండస్ట్రీ హిస్టరీ మార్చిన సినిమా పోకిరి. నిజానికి ఈ సినిమాకి హీరోగా మహేష్ ఫస్ట్ చాయిస్ కాదు. ఈ కథను మొదటగా పూరి జగన్నాథ్, రవితేజ కోసం రాశారట. టైటిల్ కూడా ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్య అని ఫిక్స్ అయ్యారట. కానీ రవితేజ డేట్స్ కుదరలేదు. అదే సమయంలో పండుగాడు అంటూ మహేష్ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు సినిమా డెస్టినీనే మార్చేశాడు. హీరోనే కాదు, హీరోయిన్ కూడా ఇలియానాను అనుకోలేదు. ఈ సినిమా ఆలోచన వచ్చినప్పుడు ఇలియానా అసలు హీరోయినే కాదు, పూరి జగన్నాథ్ సూపర్ సినిమా హీరోయిన్ ఆయేషా టాకియాను అనుకున్నారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. తర్వాత కంగనా రనౌత్ ని అనుకున్నారు. ఆమె ఓకే చెప్పింది. కానీ బాలీవుడ్ మూవీ గ్యాంగ్స్టర్ రూపంలో మంచి అవకాశం రావడంతో తాను డ్రాప్ అయ్యింది. అప్పటికే హీరోయిన్ గా తన తొలి సినిమా దేవదాస్ చేస్తున్నప్పుడే ఇలియానాను సంప్రదించారు. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇలియానా రెండో సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. రెమ్యూనరేషన్ ని భారీగా పెంచింది. తెలుగులో ₹1,00,00,000 తీసుకున్న తొలి హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. ఒక్కడు లాంటి సూపర్ హిట్ వచ్చిన, అతడు లాంటి స్టైలిష్ సినిమాలతో నటించిన మహేష్ పై మిల్కీ బాయ్ ఇమేజ్ పోలేదు. పోకిరి కోసం గడ్డం, స్టైలు, బాడీ లాంగ్వేజ్ ని పూర్తిగా మార్చేసిన పండుగాడు మాస్ హీరోగా మారిపోయాడు. పోకిరి సినిమాలో హైలైట్స్ చూడటం కాదు, సినిమానే హైలైట్ అంటే అతిశయోక్తి కాదు. ఐకానిక్ డైలాగులు, మణిశర్మ మ్యూజిక్ చార్ట్ బస్టర్, అండర్ కవర్ పోలీసు రివీల్ ట్విస్ట్, ప్రేమ సన్నివేశాలు, ఫైట్లు, గన్లు, చివరకు బ్రహ్మానందం, ఆలి, వేణుమాధవ్ కామెడీ సైతం అలరించాయి. ఇలా పోకిరి కమర్షియల్ సినిమాలకు కొత్త టెంప్లెట్ గా మారింది. కేవలం తెలుగులోనే కాదు, రీమేక్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. పోకిరి మహేష్ ను సూపర్ స్టార్ గా ఫిక్స్ చేసింది.